అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక జాలరి ఉండేవాడు. అతను చేపలు పట్టి తెస్తుంటే తన భార్య చుట్టుపక్కల గ్రామాలు తిరిగి ఆ చేపలు విక్రయించి వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుండేవారు. చేపలమ్మా చేపలు, చాలా పెద్దయ్యి, తక్కువ ధరలో చేపలమ్మా చేపలు. ఏయ్ చేపలమ్మాయి, ఇట్రా, ఏది చూపించు. ఇదిగోనయ్యా, మంచి తాజా చేపలు ఇప్పుడే పట్టి తీసుకొస్తున్నాం. పెద్ద చేపలను ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి. ఏం చేస్తాం బాబూ, ఇంతకన్నా పెద్ద చేపలు ఎక్కడా పట్టం లేదు. ఉన్న వాటిల్లో ఇయ్యే పెద్దయి. ఎంత ధర చెప్తున్నావండి? ఒక్కొక్క చేప ధర 1 అణా బాబూ. ఇప్పటి వరకు 2 అణాలమ్మాను. ఇక ఇంటికి వెళదామని ఈ ధరకిచ్చేస్తున్నా. వామ్మో, ఒక్కొక్కటి 1 అనా? చాలా ఎక్కువ ధర చెప్తున్నావు. అనాకి 2 చేపలు ఇస్తే కొంట, లేకపోతే ఇళ్ళు. ఊరికెళ్ళి నదిలో పట్టుకొచ్చిన దానికి ఎంతంత డబ్బులు అడుగుతున్నావు? అయ్యో, అంత తక్కువ ధర అడుగుతున్నారేటయ్యా? మేమెంత కట్టబడితే ఈ చేపలు పట్టగలమో మీకేం తెలుస్తాది? సరే, మీరడుగుతున్నారు కాబట్టి 3 చేపలకి 2 అణాలివ్వండి. సరే, ఇదిగో 2 అణాలు. పొద్దుట్నుండి కట్టబడితే వచ్చిన డబ్బు 5 అణాలు. దీంతో ఏం సరుకులొస్తాయి? అలా చేపలన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు తీసుకుని వస్తుంది. ఇదిగో, ఇంకా నిద్ర లేవలేదా? ఇంకా ఎంతసేపు పడుకుంటావు? కొద్దిసేపు పడుకోనివే. పొద్దున్నే ఏంటి నీ గోలా? ఇది మిట్ట మధ్యాహ్నం, భోజనం సమయం. ఇప్పటి వరకు నిద్ర లేవవు. వంట అయిందా? వంట అయిన తర్వాత లేపమని చెప్పా కదా, ఎందుకు ముందే లేపావో? చూడు, అందరూ ఇంత చిన్న చేపలు పట్టుకొస్తున్నావేంటంటున్నారు. కొంచెం నది మధ్యలోకి వెళితే పెద్ద చేపలు పడతాయి గదా. ఒడ్డున కూర్చుని పడిన 4 చేపలు పట్టుకు తెచ్చేస్తావు. వాటికి శానా తక్కువ ధరొస్తాంది. పొద్దుట్నుండి కట్టబడితే వచ్చిన డబ్బు రోజు గడవడానికి కూడా సరిపోవట్లేదు. నా కష్టం నీకేం తెలుసు? ఎంతోసేపు వెలవేసి కూర్చుంటేనే గాని ఒక చేప పడదు. ఒకరోజు పనికెళితే 4 రోజులెళ్ళవు. ఇక నుండి రోజు ఎళ్ళి చేపలు పట్టుకొస్తే గాని ఊరుకునేది లేదు. మనకు చక్కగా పడవుంది. అదేసుకుని నది మధ్యకెళ్ళు, పెద్ద చేపలు పట్టుకురా. పడవ బాగు చేయించాను. ఈరోజు నది మధ్యకి వెళతాలే. సరే, లేసి భోజనం చేసి ఇక బయలుదేరు. చాలా సమయమైంది. అలా సోమయ్య భోజనం చేసి చేపలు పట్టటానికి వల తీసుకుని వెళతాడు. పెద్ద చేపలు పడి చాలా రోజులయ్యింది. ఈరోజు ఎలాగైనా పెద్ద చేపలు పట్టి తీసుకొస్తా. చిన్నయ్య పడవ బాగు చేసి పెట్టినట్టున్నాడు. వాడు కనపడకముందే నదిలోకి వెళ్ళిపోవాలి. లేకుంటే వాడు బాగు చేసినందుకు డబ్బు అడుగుతాడు. నది మధ్యకి చేరుకున్నా. ఇక్కడ పెద్ద చేపలు పడతాయి. ఇక్కడ వల వేస్తాను. ఏంటి, వలలో ఒక్క చేప కూడా పడలేదు? మళ్ళీ వేద్దాం ఉండు. చాలా సమయం అయిందే. ఈ పాడికి 10 చేపలైనా పడి ఉంటాయి. పైకి లాగి చూస్తానుండు. ఏదే, ఇందులో ఒక చేప కూడా లేదు. ఏంటి ఈరోజు ఒక చేప కూడా పడలేదు? అలా 5-6 సార్లు వలవేస్తాడు. ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా పడటం లేదు. సాయంత్రం సమయం అవుతుంది. ఈరోజు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళవలసిందే. ఇలా ఉట్టి చేతులతో ఇంటికి వెళితే నా భార్య అసలు ఊరుకోదు. ఉండు, ఆఖరిసారిగా ప్రయత్నిస్తాను. ఏంటి, బరువుగా తగులుతుందే? పైకి లాగి చూస్తానుండు. ఇదేదో కూజేలాగుందే. ఎంత బరువు ఉందేంటి? ఇందులో ఏదో విలువైన వస్తువులే ఉండుంటాయి. అలా సోమయ్య తన వలలో దొరికిన కూజాను తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. వీరమ్మా, చూడు, మన వలలో ఏం పడిందో. ఏటిది? కూజా తీసుకొచ్చి వలలో పడిందంటావేటి? శాపలేవి? ఈరోజు కూడా పనికెళ్లకుండా ఎక్కడైనా తిరిగొత్తన్నావా? పడవ తీసుకొనే నది మధ్యలోకి వెళ్ళాను. కానీ ఒక చేప కూడా పడలేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆఖరికి ఈ కూజ వలలో చిక్కుకుంది. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, ఇది చాలా పాత కూజాలా ఉంది. ఇందులో ఇలువైన వస్తువులు ఉన్నాయనిపిస్తాంది. అందుకే దీనిని బయట తెరవకుండా ఇంటికి తీసుకొచ్చాను.
ఉండు, దీన్ని తెరిచి చూస్తాను. ఉండు, నేను తెరుస్తాను. నాకివ్వు. ఏయ్, ఎవరు మీలో నన్ను బయటికి తీసింది? మిమ్మల్నే అడిగేది. చెప్పరేంటి? నేనే నిన్ను బయటికి తీసింది. అయితే నిన్ను చంపటం ఖాయం. ఒక్క గుద్దుతో నిన్ను చంపేసి నోట్లో వేసుకుంటా. చాలా ఆకలిగా ఉన్నా. ఆగాగు, చంపుదూలే కానీ ఇంతకీ నువ్వెవరో, ఈ కూజాలోకి ఎలా వచ్చావో? నేను ఒక భూతాన్ని. నన్ను ఒక ఋషి ఇందులో బంధించి సముద్రంలో పడేశాడు. ఇప్పటికీ 1000 సంవత్సరాల నుండి నేను ఈ కూజాలోనే బందీగా ఉన్నాను. అవునా? 1000 సంవత్సరాల నుండి ఈ కూజాలో బందీగా ఉన్నావా? ఇప్పుడే విడుదలయ్యావా? అవునురా. ఎందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? మీ ఇద్దరినీ తిని నా ఆకలి తీర్చుకుంటా. 1000 సంవత్సరాల నుండి నువ్వు బందీగా ఉన్నావు. ఇన్ని సంవత్సరాల తరువాత నిన్ను విడుదల చేశాం. దానికి నువ్వు కృతజ్ఞత చూపించకపోయి విడిపించిన మమ్మల్నే సంపాలని చూస్తావా? ఇది నీకు న్యాయంగా ఉందా? అది నిజమే. కానీ బంధించిన మొదట్లో నన్ను ఎవరైనా రక్షిస్తే 1,00,000 బంగారు నాణాలు ఇద్దాం అనుకున్నా. కానీ ఎవ్వరూ రాలేదు. తర్వాత 50,000, 10,000 అలా డబ్బిద్దాం అనుకున్నా. ఎవ్వరూ నన్ను విడుదల చేసేవారే లేరు. ఇప్పుడు నన్ను విడుదల చేసిన వారిని చంపేస్తా అనుకున్నా. నేను అనుకున్న వెంటనే నువ్వు నన్ను విడుదల చేశావు. అందుకే నిన్ను చంపాలని నిర్ణయించుకున్నా. ఇంత పెద్ద భూతానివి నువ్వు ఈ కూజాలో ఎలా పట్టావు? నేను నమ్మను. నువ్వు బయట్నుండి వచ్చావు. నిన్నెవరూ బంధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నేను చెప్పేది నిజమే. నన్ను ఒక ఋషి ఇందులో బంధించాడు. ఏది? ఈ కూజాలో? నేను నమ్మను. ఈ కూజాలో నువ్వసలు పట్టనే పట్టవు. నేను సూక్ష్మ రూపంలోకి మారి ఈ కూజాలోకి వెళ్ళగలను. అవునా? సరే, అయితే ఒకసారి దూరి చూపించు. ఈ కూజా నీకు ఎలా సరిపోతుందో చూస్తాను. సరే, చూడు. హమ్మయ్యా, ఈ భూతాన్ని మళ్ళీ ఈ కూజాలో బంధించగలిగాం. యాయ్, నన్ను వదిలిపెట్టు. నన్ను వదులుతావా లేదా? 1000 సంవత్సరాల నుండి ఇందులో బందీగా ఉన్నావు. నిన్ను బందీ నుండి విడుదల చేస్తే మమ్మల్నే సంపాలని చూస్తావా? వెంటనే దీన్ని సముద్రం మధ్యలో వదిలేసిరావయ్యా. రాజవర్మ మహారాజులా రక్షించిన వాడినే భక్షించాలని చూస్తావా? ఏంటి? రాజవర్మ మహారాజా రక్షించిన వాడినే భక్షించాడా? ఎవరా రాజవర్మ? అవన్నీ నీకెందుకు? దీన్ని తీసుకుని సముద్రంలో పడై. నన్ను సముద్రంలో తర్వాత పడేయచ్చు గాని అసలు రాజవర్మ ఎవరు? అతని కథ నాకు తెలుసుకోవాలని ఉంది. చెప్పండి. అలా భూతం అడగడంతో సోమయ్య భార్య కథ చెప్పడం మొదలుపెడుతుంది. కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజవర్మ అని ఒక రాజుండేవాడు. అతనికి చిన్న వయసులోనే ఏం రోగం వచ్చిందో ఏమో గాని ఒళ్లంతా నల్లగా మారిపోయి మంటలు పుడుతుండేది. అబ్బా, ఈ మంటలు భరించలేకున్నా. చాలా బాధగా ఉంది. దీనిని వెంటనే తగ్గించేవారే లేరా? ఎంతోమంది ప్రయత్నించారు మహారాజా. మన దగ్గర ఉన్న వైద్యుల వల్ల కాలేదు. మన సైన్యాధ్యక్షుల వారు సుబ్బయ్య శాస్త్రి అనే ఒక వైద్యుణ్ణి పిలుస్తున్నారు. ఆయన ఈపాటికే రాజధాని చేరుకునుంటారు మహారాజా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. అలా జరిగింది తెలుసుకున్న వైద్యుడు, దీనికి ఒకే మందున్నది. చూడండి, మీరు వెంటనే నేను చెప్పిన విధంగా ఒక కర్రను తయారు చేయించండి. దాని చివర ఒక ఉంపు ఉండేలా చూడండి. మరలా ఒక చిన్న బంతిని కూడా తయారు చేయించి తీసుకురండి. ఎంతోమంది ప్రయత్నించారు. వీడంతా ఈ రాజు చావడం ఖాయం. వీడేం చేయగలడు? మీరేదో మందులు ఇస్తారనుకుంటే బంతి కర్ర కావాలని అడుగుతున్నారేమిటి? నేను చెప్పిన విధంగా ఏర్పాటు చేయించండి. ఈ రోగం మందుల వల్ల తగ్గేది కాదని చెప్పాను కదా. చూడండి మంత్రిగారు, వైద్యుడు చెప్పిన విధంగా తయారు చేయించి తీసుకురండి. కొంత సమయం తర్వాత ఒక బంతి కర్ర తయారు చేసుకుని తీసుకొస్తారు. ఇదిగో మహారాజా, ఈ కర్రకు ఒక మందు రాశాను. ఈ కర్రను తీసుకుని
బంతిని కొడుతూ ఈ కోటంతా తిరిగి రావాలి. నీకు గాని పిచ్చి పట్టిందా ఏంటి? బంతితో ఆడుకోవడం ఏంటి? నువ్వు అసలు వైద్యుడివేనా? నేను చెప్పిన విధంగా మీరు 10 రోజులు చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరిది చేసేటప్పుడు మీ ఒంటి నిండా చెమట పట్టాలి. అలా రాజు 10 రోజులు చేసేసరికి ఒళ్ళు మంటలు పోయి తెల్లని ఛాయలోకి వచ్చేస్తాడు. ఆహా, అద్భుతం! ఈయన వైద్యం అద్భుతం. వెంటనే ఇతనికి అనేక బహుమతులతో పాటు రాజవైద్యుడిగా నియమిస్తున్నాను. అలా రాజు పూర్తిగా కోలుకుంటాడు. ఇది చూసిన మంత్రి తన కుట్ర భగ్నమైందని చాలా చింతిస్తాడు. ఈ రాజు చస్తే నేను రాజునవుదామనుకున్నా, కానీ ఈ వైద్యుడు రాజుని పూర్తిగా ఆరోగ్యవంతుడిని చేశాడు. ఈ వైద్యుడు ఉండగా నేను ఎన్ని కుట్రలు పనినా రాజును కాపాడుతూ వస్తాడు. వెంటనే ఈ వైద్యుడు అంతూ చూడక తప్పదు. అందుకు ఒక పథకం రచించాను. చూడండి మహారాజా, ఈ వైద్యుడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. అతను ఈ దేశానికి రాజవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ వైద్యుని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. చాలా మంచివాళ్లా ఉన్నాడు. మీ మన్ననలు పొందడానికి ముందుగా మిమ్మల్ని ఈ రోగం నుండి కాపాడాడు. తర్వాత వేరే ఏదైనా మందు ఇచ్చి మిమ్మల్ని సంహరించి తానే ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చేస్తున్నట్టున్నాడు. పైగా ఈ వైద్యుడు మన శత్రు రాజ్యం నుంచి వచ్చాడు. మీరెన్ని చెప్పినా నాకు అతని మీద మంచి అభిప్రాయం పోవటం లేదు. మీరు ఇప్పుడు ఎలాగో పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకున్నారు. ఇప్పుడు ఆ వైద్యుడితో పనే ఉంది. వాడిని వెంటనే మరణశిక్ష వేయకుంటే మీరు మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది మహారాజా. అలా మంత్రి చాలాసేపు వాదించిన తరువాత వైద్యుడు బ్రతికి ఉంటే రాజుకు హాని కలుగచేస్తాడని బాధించేలా చేస్తాడు. నీ కుట్రలన్నీ మాకు తెలిసినవి. నిన్ను ఊరికే వదిలేది లేదు. వెంటనే ఈ వైద్యుని శిరస్సు ఖండించండి. అదేంటి మహారాజా, నేను మిమ్మల్ని ప్రాణాపాయం నుండి రక్షించాను, కాని మీరు నా ప్రాణాలే తీయాలనుకుంటున్నారు. సరే, నేను చనిపోయే ముందు నాదొక చిన్న కోరిక ఉంది. అదేంటో చెప్పండి. మీ కోరిక తప్పక తీరుస్తాం. నేను మా ఇంటికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంటాను. అది నాకు చాలా ముఖ్యమైంది. అందులో నా వైద్యానికి సంబంధించిన మెలకువలన్నీ రాసిపెట్టి ఉన్నాయి. దానిని మీకు బహుకరించాలనుకుంటున్నా. చనిపోయే ముందు పుస్తకం తెచ్చుకుని ఏం చేస్తావు? నాకది చాలా ముఖ్యమైందని చెప్పాను కదండి. మరణదండన ముందు నా కోరిక తీర్చవలసిన బాధ్యత రాజుగారి మీద ఉంది. సరే, వెళ్ళి పుస్తకం తీసుకురావడానికి అంగీకరిస్తున్నాను. అలా వెళ్ళిన వైద్యుడు తన ఇంటి నుండి ఒక పుస్తకాన్ని తీసుకుని ఒక చూర్ణం కూడా తీసుకుని తిరిగి వస్తాడు. మహారాజా, మీరు నా శిరస్సు ఖండించిన తర్వాత ఇదిగో ఈ చూర్ణం రాసి నా తలను మళ్ళీ మొండెం మీద నుంచండి. ఈ పుస్తకంలో ఉన్న దాన్ని మంత్రిగారిని చదవమని చెప్పండి. అలా రాజు విధించిన శిక్ష ప్రకారం వైద్యుని శిరస్సు ఖండిస్తారు. వైద్యుడు చెప్పినట్టే మెడమీద చూర్ణం రాసి తలను అక్కడ ఉంచుతారు. మంత్రిగారు, మీరు తీసుకున్న పుస్తకం ఒక్కొక్క పుటను తిప్పుతూ చదవండి. ఆశ్చర్యంగా ఉంది. శిరస్సు ఖండించినా ఇంకా తల మాట్లాడుతూనే ఉంది. ఇందులో ఏముంది మహారాజా, మంత్రిగారు ఆ పుస్తకం చదివిన తర్వాత తెలుస్తుంది అసలు కథ. మీరు చదవండి మంత్రిగారు. అలా మంత్రి 2 పేజీలు చదువుతాడు. 3వ పేజీ ఎంత తిప్పినా రాదు. మంత్రి తన చేతి వేలు నోటితో తడిచేసి తిప్పుతాడు. ఏమిటి, ఈ పేజీల్లో ఏమీ రాసలేదు? పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పుటలు తిప్పండి. అలా మంత్రి వేలు నోటితో తడిచేసి పేజీ తిప్పుతుండగా పేజీలకు రాసి ఉన్న విషం మంత్రి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి మంత్రి అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఇదేంటి, హఠాత్తుగా మంత్రి చనిపోయాడు? నువ్వేమో శిరస్సు ఖండించినా మామూలు మనిషిలా మారావు. అవును మహారాజా, మీరు మొదట అస్వస్థకు గురి అవ్వటానికి కారణం ఈ మంత్రిగారే. అంతేకాదు, నేనిక్కడే ఉంటే తన కుట్రలు పన్నవని తెలిసి నాకు మరణశిక్ష పడేలా చేసింది కూడా ఈ మంత్రే. ఇతను బ్రతికుంటే మీకు ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించి నేనిలా చేయవలసి వచ్చింది. నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే నా శిరస్సును మళ్లీ ఖండించండి. ఈసారి ఎటువంటి చూర్ణంతో నా తలను మొండానికి అతికించవద్దు. మీ గొప్పతనం గురించి తెలియక నేను తప్పు చేశాను. మీ వంటి తెలివైన వారు నాకు మంత్రిగా ఉండాలి. అలా రాజు కాపాడిన వైద్యుణ్ణే చంపాలని చూశాడు. చాలా బాగుంది కదా, కానీ నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నన్ను దయచేసి ఈ కూచా నుండి విడిపించండి. నేను మీకు బోలెడంత సంపద దక్కే మార్గం చెబుతాను. నిన్నెలా నమ్మాలే? బయటికి వచ్చి మళ్ళీ మమ్మల్ని చంపాలని చూస్తే? ఈసారి అలా జరగదు. నీకు నేను మాట ఇస్తున్నా. పైగా
మిమ్మల్ని ఈ పేదరికం నుండి బయటపడే మార్గాన్ని కూడా నేను చూపిస్తా. దయచేసి నన్ను నమ్మండి. సరే, నిన్ను వదిలేస్తాం. నువ్విచ్చిన మాట నిలబెట్టుకో. నాకు ఉపకారం చేసిన వారికి నేను అపకారం చెయ్యాలనుకున్నా. నన్ను క్షమించండి. సోమయ్య, నువ్వు నాతో రా. నిన్ను నమ్మి నా భర్తను నీతో పంపడం కుదరదు. నువ్వు దారిలో ఇతన్ని చంపవని నమ్మకమేంటి? నేను చంపాలనుకుంటే ఇద్దరిని ఇక్కడే చంపగలను. కానీ నేనలా చెయ్యదలుచుకోలేదు. నేను మాట ఇస్తున్నా, నీ భర్త క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇప్పటికే చాలా దూరం పైన చేశాం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మనం దగ్గరికి వచ్చేశాం. అదిగో ఆ కనబడుతున్న కొండల దగ్గరకు మనం వెళ్ళాలి. పద. అదిగో కనబడుతుందే, అక్కడ చిన్న కొలను. ఆ కొలనులో 4 రంగురంగుల చేపలు ఉంటాయి. వాటిని పట్టి తీసుకొనిరా. ఏంటే ఇంత దూరం తీసుకువచ్చింది చేపలు పట్టడానికా? భలేవాడిలో ఉన్నావే నువ్వు. నువ్వు అనుకున్నట్టు అవి మామూలు చేపలు కావు. పట్టి తీసుకొనిరా, తర్వాత నేను చెబుతాను కదా. అలా సోమయ్య వలవేసి చేపల్ని పడతాడు. వాటిని తీసుకొచ్చి భూతానికి చూపిస్తాడు. భూతం వాటిని చేతిలో పెట్టి ఏదో మంత్రం చదివినట్టు చదువుతుంది. ఇప్పుడు చూడు, ఇవి చాలా ఖరీదైన వజ్రాలు. వీటిని తీసుకుని వెళ్ళి ఈ దేశపు రాజుకివ్వు. రాజు తప్పక నీకు బోలెడన్ని బహుమతులు ఇస్తాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నాయే ఈ రాళ్ళు. వెంటనే తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇస్తానుండు. ఇక నేను వెళుతున్నా. నీకు ఎప్పుడైనా నన్ను పిలవాలనుకుంటే పూజా దయ్యం బయటికి రా అని అను. నేను వస్తా. నీకు చాలా కృతజ్ఞతలు. మా పేదరికం నుండి మమ్మల్ని ధనవంతులుగా చేసావు. అలా ఆ రాళ్లను తీసుకువెళ్లి రాజుగారికి చూపిస్తాడు. భళా, ఈ రాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయి. వీటికి విలువ కట్టడం కూడా చాలా కష్టం. ఇదిగో, నీకు 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తున్నాను. అలా డబ్బు తీసుకుని తిరిగి వచ్చిన సోమయ్య, ఆహా, ఇంతటి సంపద! ఇక మనం మంచి భవంతిని నిర్మించుకుని ఎంతో సంతోషంగా జీవించొచ్చు. నువ్వే గనక చాకచక్యంగా ఆ భూతాన్ని మళ్ళీ కూజాలకు పంపకపోతే మనం ఈ పాటికి ప్రాణాలతో ఉండేవడం కాదు. ఇంతటి సంపద మనకు దక్కేదే కాదు. అలా సోమయ్య తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తాడు.